వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చింతల్లి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. యాక్చువల్లీ ఇది నవంబర్లోనే అయిపోయింది. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్లో అయితే నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. జనవరి నుంచి అయితేనే స్టార్ట్ చేశాను అనమాట. సో చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉంటే నేను అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆ డెకరేషన్ మొత్తం నేనే చేసుకున్నానండి. ప్రతిదీ నేను ఆన్లైన్ స్టోర్ నుంచే పర్చేస్ చేశాను. ప్రతిదీ నేనే డెకరేట్ చేసుకున్నారు. ఎవరైతే నేను డెకరేషన్ చేపించలేదు కూడా. ఇదనే కాదు, మా చింతలికి సంబంధించింది ఏదైనా సరే నాకే నా చేతులతో నేను చేయాలంటేనే నాకు ఇష్టం అనమాట. దాని ఉయ్యాల ఫంక్షన్ దగ్గర నుంచి బర్త్డే వరకు, భోగి పళ్ళు కానీ, ప్రతి మంత్లీ ఫోటోషూట్ కానీ ప్రతిదీ నేను ఓన్గా వేసుకొని క్రియేట్ చేసుకొని అయితే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. ప్రతిదీ అంతే, అలా నాకు ఇష్టం అనమాట. ఏ టైంకి అయితే పుట్టిందో ఆ టైంకి కేక్ కట్ చేయించాలని అయితే అనుకున్నాము. అందుకే మార్నింగే మేము కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. మా చింతలు వచ్చేసి 11:45కి మార్నింగ్ అలా పుట్టిందండి. సో దాని ముందు అందరూ అక్షింతలు వేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. 11:45 అయితే మేము కేక్ అయితే కట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు అందరూ మా పెద్దమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరినీ పిలుచుకున్నామండి. మమ్మీ సైడ్, డాడీ సైడ్ వాళ్ళని అయితే పిలుచుకున్నాం అనమాట. సో వాళ్ళందరూ వచ్చేసి అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మా చింతల అవుట్ఫిట్ వచ్చేసి నేను విడివిడిగా క్లాత్ తీసుకొని అయితే కుట్టించానండి. నా శారీకి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి నా శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా దానికి క్లాత్ అయితే వెతికి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి. యూట్యూబ్ ఛానల్లో ఒక స్టోర్ నుంచి అయితే నేను తెప్పించి దాన్ని పర్చేజ్ చేశాను. ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అలా స్టిచ్ చేసినందుకు 4000 అయితే తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి నేను ప్లెయిన్ తీసుకొని మగ్గం వర్క్ చేయించాను. మగ్గం వర్క్ చేసి స్టిచ్ చేసినందుకు 4000 తీసుకున్నాను. ప్లస్ నాకు లెహంగా క్లాత్ వచ్చేసి మీటర్ 400 అలా పడిందండి. టోటల్గా అయితే మా చింతల్లి డ్రెస్ కాస్ట్ అయితే అంత అయింది. ఫస్ట్ బర్త్డే కదా అనేసి నేను అలా తెప్పించాను. ఎలా ఉందో చెప్పండి మా చింతల్లి డ్రెస్. తనైతే మా సిస్టర్ అనమాట. తనే మా ఫోటోగ్రాఫర్. ప్రతి ఫంక్షన్కి, అన్నప్రాషన్కి తనే, ఇప్పుడు బర్త్డేకి తనే అనమాట. క్యామ్ తెచ్చేసుకొని మేమే ఫొటోస్ తీసేసుకొని అవి ప్రింట్స్ తీసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చాయి. సో అసలు నుంచోమంటే నుంచోవట్లేదు. కేక్ కట్ చేపిద్దాము, టైం అవుతుందని చెప్పేసి నుంచోమంటే నుంచోవట్లేదు అనమాట. ఇంకా అందరూ చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగేసాము. కేక్ ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. సో చూసేయండి.
చూడండి మా మమ్మీ మా చింతల్లో అయితే క్యాప్స్ పెట్టేసుకొని అయితే ఫొటోస్ దిగుతున్నారన్నమాట సరదాగా. క్యాండిల్ వెలిగిస్తే ఎంత ఎలా చూసిందో అన్న ఎంత సరదాగా అయితే చూసింది. ఇంకెప్పుడు కట్ చేపిస్తారో అన్నట్టు కూర్చుంది కదా ఇక్కడైతే. అయితే అయిపోయిందనమాట. ఇంకైతే కట్ చేపిస్తున్నాము. క్యాండిల్ వెలిగించాక మా చింతల రియాక్షన్ అయితే చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయిందో, అసలు ఎంత బాగా అనిపించిందో. అసలు ఆ హ్యాపీనెస్సే వేరనమాట. కానీ కేక్ కట్ చేసే టైంకి అయితే ఏడ్చేసింది. ఎందుకంటే చేతిలోది అది స్టిక్ ఉంటే అది లాగేసుకున్నామని చెప్పేసి దానికైతే ఏడ్చిందనమాట. చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ అయితే ఏడుపు ఆపేసేసి అయితే కేక్ కట్ చేసేసింది మా చీషిగాడు. సో ఇలా మా చింతలి ఫస్ట్ బర్త్డే అయితే బాగా జరిగిందనమాట. మా చింతల్ది నాది కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. Thank you for watching. Bye.